మరోసారి హైదరాబాద్ కు వచ్చారు ఢిల్లీ పోలీసులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో మరో 4కి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. పీసీసీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ వస్తామని వెళ్లిపోయారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు నిఘా పోలీసులు. ఇప్పటికే ఇదే ఇష్యూలో సీఎం రేవంత్ సహా మరో 3కి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మరోసారి హైదరాబాద్ కు వచ్చారు ఢిల్లీ పోలీసులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో మరో 4కి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. పీసీసీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ వస్తామని వెళ్లిపోయారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు నిఘా పోలీసులు. ఇప్పటికే ఇదే ఇష్యూలో సీఎం రేవంత్ సహా మరో 3కి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్కు మరోసారి ఢిల్లీ పోలీసులు వచ్చారు. 3 రోజుల క్రితం గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో, ఎడిట్ వీడియో వైరల్ కేసులో సోషల్ మీడియా టీం సభ్యులకు నోటీసులు సర్వ్ చేశారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఇక ఇవాళ మరోసారి గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. లీగల్ టీంతోని మాట్లాడి మరొక 4కి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. కానీ గాంధీ భవన్లో అందుబాటులో లీగల్ టీం నేతలు ఎవరూ లేకపోవడంతో ఢిల్లీ పోలీసులు ఒక 5 నిమిషాల సేపు గాంధీ భవన్ పరిసరాల్లో తిరిగి వెళ్ళిపోయారు. ఆ సమయంలో గాంధీ భవన్ సమీపంలో ఉన్న బేగం బజార్ పోలీసులు అందుబాటులో ఉండడంతో వాళ్ళతోని మాట్లాడి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత లీగల్ టీం ఇన్ఛార్జ్గా ఉన్న రామచంద్రారెడ్డి గాంధీ భవన్కు వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తామని లోకల్ పోలీసులు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోయారు. దాదాపు 4-5 రోజులుగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోనే మకాం వేసి అమిత్ షా ఎడిట్ వీడియో పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నుంచి అది షేర్ అయినట్లు వాళ్ళు గుర్తించారు. అందులో భాగంగానే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న మన్నె సతీష్తో పాటు నవీన్, తస్లీంలకు నోటీసులు సర్వ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక నిన్న గీత అని సోషల్ మీడియా వారియర్గా ఉన్న గీత తన ఫోన్ను కూడా ఢిల్లీ పోలీసులు నిన్న సీజ్ చేసుకున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గీతను ఆమె ఫోన్ను సీజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఇవాళ మరొక 4కి ఢిల్లీ పోలీసులు నోటీసు ఇవ్వడానికి గాంధీ భవన్కి వచ్చారు. ప్రధానంగా 4-5 రోజులుగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోనే మకాం వేసి పూర్తిగా ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా వారియర్స్ ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు సమాచారం ఏంటి అనే తెలుసుకునే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళ లొకేషన్స్, వాళ్ళ ఫోన్ నెంబర్సు, డాటాను బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న గీత నిన్న సాయంత్రం ఏ లొకేషన్లో ఉన్నారో తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఫోన్ను సీజ్ చేశారు. ఎందుకంటే అమిత్ షాకి సంబంధించిన వీడియో వైరల్ అయిన సమయం కొద్దిగా ముందు ఉంది, అందరికంటే ముందు ఉంది. ఇప్పటి వరకు నోటీసులు సర్వ్ చేసిన వారికంటే ముందుగా ఉంది. ఆమె 5:30 గంటలకు ఆ వీడియో షేర్ చేశారు. దాని తర్వాత మరికొంతమంది సోషల్ మీడియా వారియర్గా ఉన్న వాళ్ళు ఆ వీడియోను షేర్ చేశారు. అయితే అందుకనే ఆమెకు 41 CRPC కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరొక 4కి ఇవాళ నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ సిఐ ఆయన గాంధీ భవన్కి వచ్చారు. ఆయన పేరు రామ్ నివాస్. ఆయనతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరొక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. మొన్న ఢిల్లీకి వచ్చిన 3 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన వాళ్ళు ఢిల్లీ సిఐ నీరజ్ చౌదరితో పాటు మరొక పోలీసు అధికారి ఉన్నారు. ఇవాళ మాత్రం రామ్ నివాస్ గాంధీ భవన్కి వచ్చారు. సోషల్ మీడియా సంబంధించిన వారియర్స్కు వరుసగా నోటీసులు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక కలకలం మొదలైంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల రద్దుపై, రాజ్యాంగం మార్పిడిపై వరుసగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్కు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే చెప్తున్నారు. మొత్తం కాంగ్రెస్ సంబంధించిన నేతల్లో ఒక టెన్షన్ అయితే కొనసాగుతుంది. అయితే ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత కేసులు పెట్టినా ఇబ్బంది పడేది లేదు, భయపడేది లేదంటే కాంగ్రెస్ నేతలు
చెప్తూ వస్తున్నారు. సో చూడాలి. మరి ఇప్పటివరకు అయితే నలుగురికి అయితే లీగల్ నోటీసులు ఇచ్చారు. మరొక నలుగురికి ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు తిరుగుతున్నారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగతా వారికి కూడా ఐడెంటిఫై చేసి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది జ్యోతి.